పైపింగ్ మనం ఏ కలర్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ కలర్ పీస్ని ముందు తెచ్చుకొని క్రాస్లో తీసుకోండి. సో క్రాస్ పీస్ అయితే పైపింగ్కి చక్కగా తిరుగుతుంది. నెక్కలకి చేతులకి గట్ట వేసుకోవాలనుకుంటే స్ట్రైట్లో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక పక్క ఇలాగా సన్నగా మడిచి కుట్టేసుకోండి. ఇలా ఒక పక్క మడిచి కుట్టేసుకుని ఇప్పుడు మనం పాదాన్ని మార్చాలి. ఆన్ సైడ్ పాదాన్ని వేసుకోండి. మీకు ఏ అలవాటు ఉంటే అలవాటు, రైట్ ఉంటే రైట్, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్. రైట్ లెఫ్ట్ రెండు రకాల్లో కూడా ఈ వన్ సైడ్ పాదాలు అనేవి మార్కెట్లో దొరుకుతాయి. ఆ వన్ సైడ్ పాదం రైట్ అయితే రైట్ వేసుకోండి, లెఫ్ట్ అయితే లెఫ్ట్ వేసుకోండి. పైపింగ్ థ్రెడ్ కూడా మీకు మార్కెట్లో విభిన్న సైజుల్లో దొరుకుతుందండి. దీని మీద నెంబర్లు ఉంటాయి. ఆ నెంబరింగ్ ప్రకారం అన్నిటికన్నా 12 అనేది శ్రేష్టం. దీని నెంబర్ల ప్రకారం కూడా మార్కెట్లో దొరుకుతుంది. దాని ప్రకారం తెచ్చుకోండి. సన్నంగా కావాలనుకునే వాళ్ళకి 12 అనేది బాగుంటుంది. ఇంకా లావుగా కావాలనుకునే వాళ్ళకి 6 సైజులు దొరుకుతాయి. ముందు దీన్ని పెట్టేసుకొని పైపింగ్ థ్రెడ్ని ఫిక్స్ చేసి ఇలా పొడుగ్గా తయారు చేసుకున్న తర్వాత ముందు నెక్ తయారు చేసుకుందాం, తర్వాత హ్యాండ్స్కి చూసుకుందాం. సేమ్ ఇప్పుడు ఏ పొజిషన్లో అయితే మనం కుట్టి పెట్టామో అదే పొజిషన్లో రన్ చేయండి. రన్ చేస్తూ కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చు పడతామో ఆ ఖర్చుని కరెక్ట్గా దానికి పెట్టండి. దానికి పెడుతూ ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటుంటే మనకి ఖర్చు అలాగే తాడు ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. మనం ఎక్కడికి ఎంత అయితే ఖర్చు పడతామో, పాదం ఖర్చు ఎక్కడ పడతాం, సన్న పాదం అంత బట్టని లెవెల్గా యువతలకు విడిచిపెడుతూ ఆ పైపింగ్కి అటాచ్ చేయండి. సరే, కరెక్ట్గా ఖర్చు మీద పడుతుంది. తిరిగేస్తే పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది. అలాగే మొత్తం అటాచ్ చేసుకోవడం. లేదు ఇలాగా రాదు, ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ముందు నెక్క ముక్క తిప్పేసుకోండి. నెక్క ముక్క తిప్పేసుకొని దాని పక్కనే అంటించుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను చేతులకు అంటించి చూపిస్తాను, ఆ విధంగా కూడా అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాగా ఒకటే లెవెల్గా ఖర్చు అంతా తీసుకుంటూ వెళ్ళిపోవడం. ఇలాగ అంటించేటప్పుడు కింద పైపింగ్ థ్రెడ్ని కొద్దిగా లాగి పట్టుకోండి, ఎక్కడ కూడుకోకుండా. పట్టని మట్టుగా లూజ్గా వదలండి. ఏదైతే నెక్ ఉందో ఆ నెక్ని కొద్దిగా లూజ్గా విడిచిపెట్టండి. దాన్ని లాక్కండి.
పైపింగ్ థ్రెడ్ని మాత్రం కొద్దిగా లాగి పట్టుకోండి, ఊడిపోకండి. అప్పుడు నెక్ అనేది టైట్గా వస్తుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని తిరగేసి పై కుట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇవ్వాలి సరే, కరెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని పై కుట్టు పెట్టడం తర్వాత చెప్తాను. హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. కుట్టు నచ్చలేని వాళ్ళకి హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు తిరగేసుకొని. ఇప్పుడు హ్యాండ్స్ కంటిన్యూ చేసి చెప్తారు. హ్యాండ్స్ ఇలా తిరిగేసి రెడీగా ఉంచుకున్నాం కదా, దాన్ని ఈ కుట్టు పక్కన చేర్చండి. చేసి ఇలా అంటించుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. అదే మెడకైనా సరే మెడకిచ్చేసి ఇలా అంటించుకుంటూ ఇలా కూడా వేసుకోవచ్చు. అలాగే కష్టంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయండి. మనకి సులువుగా అవ్వాలి, అందంగా ఉండాలి. మనకి ఎలా అలవాటు అయితే, ఎలా సౌలభ్యంగా ఉంటే ఆ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా దీన్ని మొత్తం అంటించేసి కట్ చేసేద్దాం. ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా లాగితే బయటికి ఆ పైపింగ్ పాడ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పాదం మార్చేసి మళ్ళీ మన రెగ్యులర్ పాదం వేసేస్తుంది. ఆ ఖర్చులు కదలకుండా చెప్పాను కదా, మీకు హ్యాండ్ వర్క్ నీట్గా అనిపిస్తే హ్యాండ్ వర్క్ చేసుకోండి, లేదు చిన్నగా కుట్టు పెట్టేసుకుంటాం అనుకుంటే కుట్టు పెట్టేసుకోవచ్చు. ఈ చివరి వచ్చేసరికి ఇలా లోపలికి మడవండి. ఇలా లోపలికి మడిచి అలా తిప్పేస్తే అది ఆగదని లోపల ఉండిపోతుంది. కరెక్ట్గా వంకలు లేకుండా ఒక పాదం కుట్టు వంక లేకుండా అలా వేసుకుంటాను.